హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసిని రాచపుడి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా గోబీ పకోడీ చేసినాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మా అబ్బాయి కాలేజ్ నుంచి వస్తాడు, అందుకోసమని మా అబ్బాయి వచ్చేసరికి గోబీ పకోడీ చేద్దామని ఇదిగోండి గోబీ పువ్వును తీసుకున్నాను. ఇది మార్నింగ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇప్పుడు గోబీని కట్ చేసుకోవాలి. ఇది గోబీని ఉదయం తెచ్చి మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కట్ చేస్తున్నాను. ఇవి పురుగులు ఉంటాయి కదా, అందుకోసమని చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇలా ముందు పీసెస్గా కట్ చేసుకొని తర్వాత ఎక్కడైనా పురుగులు ఉన్నాయేమో ఒక్కొక్కటి తీసి చూద్దామనేసి ముందు పీసులుగా కట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ పురుగు వచ్చింది చూడండి, కనిపిస్తుంది కదా, అదిగోండి. అలా గ్రీన్ కలర్ ఉంటాయి. అది ఫ్రిడ్జ్లో పెడితే అవి ఎంత కూలింగ్కు అలా అతుక్కొని పోయి ఉంటాయి. ఇంకా అందుకోసమని జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. మళ్ళీ వేడి నీళ్ళలో వేసినా ఆ పురుగులు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. కానీ ముందర కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి చూసుకొని. ఇదిగోండి, అన్నీ ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పకోడీకి కదా, మామూలుగా దీంతో నేను గోబీ మంచూరియా చేస్తా, గోబీ పకోడీ. ఇదైతే కనుక ఈవినింగ్ స్నాక్స్గా పనికి వస్తుంది. తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి నంచుకోవడానికి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇదిగోండి, ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ పోసి స్టవ్ పైన పెట్టినాను. ఎందుకంటే ఇది గోబీని వేద్దామనేసి, వేడి నీళ్ళలో వేద్దామని. వాటర్ కాగినాయి. ఇప్పుడు ఈ వాటర్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోబీని వేస్తున్నా. గోబీ పువ్వు ఫ్రెష్గా ఉందండి, చాలా బాగుంది. ఈ మీడియం సైజు గోబీ పువ్వుని తెచ్చుకున్నాము. ఇదిగోండి, ఇలా కలుపుకోవాలి. ఒకసారి బాగా మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎక్కడన్నా పురుగులు ఉంటే వచ్చేస్తాయి వాటర్లోకి. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఉంచేస్తున్నాను. ఇలా ఉంచేసుకొని ఇప్పుడు ఇది చూడండి, పొగలు పోతుంది కదా, దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ గోబీ పువ్వును ఇంత వేడిది లేకుండా కొద్దిగా చల్లారాలి. ఇదిగోండి, వంచిన వాటరు నేను కట్ చేసేటప్పుడే చూసి కట్ చేసిన కదా, అందుకని ఏం పురుగులు లేవు. ఇలా కొద్దిసేపు పెట్టేస్తే ఒక 5 మినిట్స్కు చల్లగా అయిపోతుంది. ఈలోగా మనము మసాలా, దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేద్దాము. ఇదిగోండి, మైదా 2 టేబుల్ స్పూన్ల మైదా వేస్తున్నాను. ఒక బాలే తీసుకొని తర్వాత బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది గోబీ పకోడీ. ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసినాను. బియ్యపిండి, మైదా పిండి అది 2 టేబుల్ స్పూన్లు, ఇది 2 టేబుల్ స్పూన్లు వేసినాను. ఇప్పుడు మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ వేస్తున్నా, అది 1.5 టేబుల్ స్పూన్ వేసినాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసినాను. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఫుడ్ కలరు, అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నేను కొద్దిగా వేసిన కలర్ కోసము. ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఎగ్గు, ఇవన్నీ వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. స్పూన్తో కలిపినాను, ఇంకా సరిగ్గా కలిసలేదనేసి ఇంకా చేయి పెట్టేసి కలిపేసినాను. ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న గోబీ పువ్వును వేసుకోవాలి. ఈ గోబీని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ గోబీని అంతా ఈ మసాలాకు పట్టేటట్టు కలుపుకోవాలి బాగా. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకొని, మా అబ్బాయి ఇప్పుడే వచ్చినాడు, కాలేజీకి వచ్చి మాట్లాడుతున్నాడు మాతోటి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని, చూడండి కలర్ బాగుంది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇలా అంతా కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము. ఇదిగోండి, నేను మధ్యాహ్నం ఉడియాలు వేయించిన అదే కడాయిలోనే ఇప్పుడు ఈ పకోడీ వేయించుదామనేసి పెట్టేసినాను. అది ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడు టిష్యూ పేపర్స్
ప్లేట్ పైన వేస్తున్నా. అంటే టిష్యూ పేపర్స్ వేసుకోవడం వల్ల ఆయిల్ని పీల్చేస్తుంది ఆయిల్ ఉంటే. ఇది ఒక హాఫ్ అన్ అవర్ అట్లే కలిపి పెట్టుకున్నా బాగుంటుంది. మేము ఇంకా ఏమంటే మా పిల్లోడు వస్తాడనేసి తొందరగా వేసేస్తున్నా, వచ్చినాడు కదా ఇప్పుడు అందుకోసమని. చూడండి అంతా ఈ ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. ఒక్కసారికి సరిపోదు ఇది, మళ్ళీ రెండోసారి కూడా వేస్తానని సగం వేసేసిన, సగం పక్కకు పెట్టేసినాను. ఇదిగోండి బాగా హీట్ ఎక్కింది కదా. బాగా వేయించుకోవాలి ఇలా. చూడండి కలర్ చూడడానికి చాలా బాగుంది కదా, అలాగే తింటే కూడా చాలా బాగుంది. ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను దాంట్లోకే. చూడండి ఈ కలర్ ఇలా రెడ్డిష్గా వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదిగోండి టిష్యూ పేపర్ వేసిన కదా, టిష్యూ పేపర్ వేయడం వల్ల ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగిలిన గోబీనంతా వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లో మిగతాదంతా వేసేసుకోవాలి. మొత్తం వేసేసినాను. ఇంకా ఇదిగోండి అంతా ఇలా వేసుకోవాలి. గోబీ పకోడీ చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మామూలుగా గోబీ మంచూరియా అంటే కొంచెం ప్రాసెస్ కదా, ఇదైతే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా తీసేసి స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడు కరివేపాకు వేయించాలి, మర్చిపోయి స్టవ్ ఆఫ్ చేసినాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాం. ఇదిగోండి ఇలా అంతా వేయించేసినాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కరివేపాకు వేయించుతున్నాను. మనం కరివేపాకు ఎక్కువ వేయించుకుంటే తినడానికి బాగుంటుంది, కరివేపాకు కూడా మంచిది కదా తింటే, అందుకోసమని కొద్దిగా ఎక్కువ వేయించినాను. ఇదిగోండి ఇలా వేయించుకొని ఈ గోబీ పైన వేసేసినాను. ముందుగానే పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయించుకోవాలి. మనం ఈ గోబీలో నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి పచ్చిమిర్చి. ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేయించేసి ఇలా గోబీ పైన వేసుకొని దీన్ని కొద్దిగా డెకరేషన్ చేసుకుందాము. ఇదిగోండి ఇంకా గోబీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో చెప్తా. చాలా బాగుందండి గోబీ, పచ్చిమిర్చితో కలిపి తింటుంటే సూపర్గా ఉంది. పిల్లలకు ఈవినింగ్ పూట చేసి పెట్టండి, స్కూల్ నుంచి వచ్చినా కాలేజ్ నుంచి వచ్చినా చాలా ఇష్టంగా తింటారు ఈ గోబీని. మామూలుగా కర్రీ చేస్తే అంతగా ఇష్టపడరు కదా, ఇలా స్నాక్స్గా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదిగోండి మేము అందరం కలిసి ఇంకా తింటున్నాము, వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ చల్లగా అయిపోతుంది అనేసి. సూపర్గా ఉంది అండి ఇది. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.